హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఓం నమః శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఫ్రెండ్స్, అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సంవత్సరం మొత్తం మంచి ఫలితాన్ని ఇచ్చే కార్తీక పౌర్ణమి పూజా విధానం, మరి నేను చేసుకున్న ఈ కార్తీక పౌర్ణమి పూజా విధానాన్ని చూస్తూ ఈరోజు పాటించవలసిన నియమాలు, ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలను ఈరోజు నేను మన వీడియోలో షేర్ చేస్తున్నాను. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. నచ్చితే వీడియోని లైక్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు కార్తీక పౌర్ణమి పూజ చేసుకునేవారు ముందుగా తిథి చూసుకొని ఏ సమయంలో మనం పూజ చేసుకోవాలి, ఉదయమా సాయంత్రమా అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ ఈ 2024వ సంవత్సరంలో నవంబర్ 15వ తారీఖున శుక్రవారంతో కూడుకున్నటువంటి పౌర్ణమి చాలా విశేషమైన మహిమాన్వితమైన రోజు. ఈ రోజు తులసి ఆరాధన అయినా లేదా దీపారాధన, అభిషేకాలైనా, వ్రతాలు, గుళ్ళో చేసుకున్న పూజలు, నోములు ఉదయం అయితే ఉదయం చేసుకోవచ్చు, సాయంత్రం వీలైతే సాయంత్రం కూడా చేసుకోవచ్చు. కొంతమందికి ఈ పూజ ఉదయం ఉంటుంది, సాయంత్రము ఉంటుంది. ఏ వేళైనా కూడా చేసుకోవచ్చు. ఈరోజు కార్తీక పౌర్ణమి ఘడియలు ఉదయం 4 గంటల తర్వాత ప్రారంభమవుతుంది. చక్కగా రోజంతా సంతోషంగా భగవంతుని ఆరాధనతో గడపవచ్చు. కార్తీక పౌర్ణమి అనేది మన కుటుంబంలో ఒక భాగం. ఈ మాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తాము. సంవత్సరం అంతా ఏ పూజలు, వ్రతాలు చేయలేకపోయినా, కార్తీక మాసం నెల మొత్తం చేయలేకపోయినా, కార్తీక పౌర్ణమి ఒక్కరోజు భగవంతునికి దగ్గరగా భగవంతుని నామస్మరణతో గడుపుతూ గుడికి వెళ్ళి ఆ శివయ్యను దర్శించుకోవటం, ఉదయాన్నే తలకు స్నానం చేసి కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లోని నిత్య దీపారాధన చేసుకొని అందరికీ కేదారేశ్వర వ్రతం ఉంటుంది కదా, కేదారేశ్వర వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రిని సిద్ధం చేసి ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలతో, సుగంధ పరిమళమైన పుష్పాలతో అలంకరించుకొని ఇంట్లో ఈరోజు ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి 365 ఒత్తుల దీపారాధన చేస్తారు. ఈ 365 ఒత్తుల దీపాన్ని ఆవు నేతితో సిద్ధం చేసి దీపాన్ని వెలిగించుకోవాలి. మన పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమాలు వీలైనంత వరకు తప్పకుండా పాటించాలి. ఈరోజు ఉపవాసం ఉండటానికి ప్రయత్నించండి. పూజను ఉదయం చేసుకునేవారైతే ఉదయం చేసుకొని, సాయంత్రం చేసుకునేవారైతే సాయంత్రం పూజ చేసుకొని ప్రసాదం తీసుకోవాలి. ఈరోజు బ్రాహ్మణులకు దీపదానం చేయాలి. ఈ దీపదానం చేయటం వలన స్వర్గప్రాప్తి, అలాగే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. పూర్వ జన్మలో చేసిన పాపాలు అన్నీ హరించిపోయి ఈ జన్మలో మనకి ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈరోజు ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి 365 ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారంటే, సంవత్సరం పొడుగున కార్తీక పౌర్ణమి రోజు ఈ దీపాన్ని పెడితే చేసిన పూజా ఫలితం లభిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నాకు తెలిసిన, నేను తెలుసుకుని కొన్ని పూజా విషయాలను మీతో షేర్ చేశాను కదా. ఇప్పుడు నేను మా ఇంట్లో చేసుకున్న ఈ కేదారేశ్వర వ్రత కార్తీక పౌర్ణమి పూజను చూద్దామా?
ఫ్రెండ్స్, పూజను ఎలా చేసుకున్నానో చూసారు కదా. నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్టుతో మరొక మంచి వీడియోలో కలుద్దాం. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.